హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్. ఒక పాయింట్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ గుండా వెళ్తుందంట. అండ్ మేకింగ్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో. సో చూడండి, ఇన్ జనరల్గా ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ఫార్ములా x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి అనమాట. సో ఆ రేషియో ఏమని ఇచ్చాడంటే 2:3 అని. a:b దాన్నే a/b కూడా రాయొచ్చు. సో 2/3 అనమాట. ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు బిలో అయినా చేయొచ్చు, ఏలో అయినా చేయొచ్చు. సో ఫైనల్గా మన టార్గెట్ ఏమంటే చూడండి, x/aని అట్లనే రాస్తున్నా, y/b ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో రాసేద్దాం. అంటే బిని కనుక్కుందాం. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేయండి. సో 3a ఈజ్ ఈక్వల్ టు 2b. అప్పుడు మీకు b కావాలి కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో 2 మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 3a/2 అవుతుంది. ఓకేనా? సో మీకు b కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో 2 మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. ఓకే, సో y/3a/2 అనమాట. ఓకేనా? సో అప్పుడు మనము ఇంకా దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. ఓకే, స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, let the equation of the straight line in intercept form. Straight line in intercept form is in intercept form is ఏంటి? x/a plus y/b is equal to 1. That is taking as number 1. ఇప్పుడు మన టార్గెట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనుకోవాలి, ఎక్స్లో వైలో కాన్స్టెంట్లో. సో ఆ లైన్ గుండా ఆ పాయింట్ వెళ్తుంది అంటున్నాడు. ఓకే, సరే మరి చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన డేటా రాస్తున్నా. గివెన్ దట్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో, ఆర్ ఇన్ ద రేషియో. సో ఏంటంటే 2:3. మనకు తెలుసు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి. సో దట్ ఈజ్ a:b ఈజ్ ఈక్వల్ టు 2:3. సో a:bనే మనం a/b కూడా రాయొచ్చు, 2:3ని 2/3. సో ఇప్పుడు ఇక్కడ నుంచి b ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ లేక్ మార్చేద్దాం, bని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ లేక్ మార్చేద్దాం. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3a ఈజ్ ఈక్వల్ టు 2b. bని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు 3a/2 వస్తుంది. ఇప్పుడు ఈ b వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ఇంప్లైస్ x/a అంటే ఏనే, ప్లస్ y/ ఇక్కడ b అంటే 3a/2 ఈజ్ ఈక్వల్ టు 1. సో x/a ప్లస్ ఈ 3/2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/3 అవుతుంది, అంటే 2y/3a అనమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు g. ఓకే, కాబట్టి ఎల్సిఎం 3a. సో ఏ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 3 మిగులుతుంది. 3ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి, ప్లస్ డినామినేటర్ సేమ్ కాబట్టి 2y అలానే రాసేయాలి, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మరి ఇప్పుడు ఇంకా 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3a. ఓకే,
సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, నంబర్ 2. ఇప్పుడు నా ఫైనల్ టార్గెట్ ఏ వాల్యూని కనుక్కోవాలి, ఆ ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్. అయితే ఏ వాల్యూ కనుక్కోవడానికి మన స్ట్రైట్ లైన్ అనేది నంబర్ 2 పాసింగ్ త్రూ పాయింట్ అన్నాడు కాబట్టి అదే రాస్తున్నాను. సిన్స్ ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది పాయింట్, equation 2 passing through the point, through the point 3 comma minus 4 is okay. x ప్లేస్ లో 3, y ప్లేస్ లో -4 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా నంబర్ 2 లో. సో 2 implies 3 into 3 plus 2 into -4 is equal to 3a. సో 3 into 3 9 ప్లస్ మైనస్ అవుతుంది, 4 2s 8 3a. సో 1 is equal to 3a. ఓకే, సో ఫైనల్గా మనకి ఏ వాల్యూని కనిపెట్టాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది, ఎందుకంటే 3 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ ఉంది. ఇప్పుడు ఈ ఏ వాల్యూని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, substituting a value in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ అంటే ఏంటి 1/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3x ప్లస్ 2y, ఇక్కడ +1 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే -1 అవుద్ది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అని చెప్పచ్చు. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ కాదు ఎలా వెరిఫై చేయొచ్చు కూడా చూద్దాం. సో ఇది స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ కూడా 3 -4 పాయింట్ వెళ్తుంది అంటున్నాడు, అంటే అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్. ఓకే, మరి రఫ్లో చెక్ చేస్తున్నా. సో మనం కనుక్కున్న స్ట్రైట్ లైన్ కరెక్ట్ కాదు చెక్ చేయడానికి చూడండి. సో 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ 2 వై ప్లేస్లో -4 అనమాట, -1 దట్ ఈస్ 0. 3 into 3 9 plus minus 4 2s 8 -1 that is 0. 9 -8 -1 -9 0 is equal to 0. yes మనం చేసింది కరెక్ట్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.